Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. టుడే నేను బెండకాయతో సాంబార్ చేస్తున్నాను. బెండకాయ సాంబార్ చేయడానికి చూసారా, నేను ఇలాగా డైమండ్ షేప్లో కట్ చేశాను. చూడ్డానికి బాగుంది కదా. తర్వాత సాంబార్కి కావాల్సిన పదార్థాలు మనం ఉడికించుకున్న కందిపప్పు, కొంచెం టామరిన్ జ్యూస్ కొద్దిగా, నెక్స్ట్ ఏమో టమాటో ప్యూరీ, కొంచెం ఆనియన్స్. ఇవాళ పచ్చిమిరపకాయలు ఇంట్లో లేవు, సో అందుకే ఎండుమిరపకాయలు బాగా తాలింపు దినుసులన్నీ రెడీ చేశాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, కొంచెం మెంతులు వేయడం వల్ల ఎక్కువ వేయకూడదు. ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందన్నమాట. దేంట్లో అయినా కొంచెం మెంతులు వేయండి, బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం, దిస్ ఈజ్ ద స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. ఎప్పుడు మనం సాంబార్ పొడితో చేస్తుంటాం కదా, అలా కాదు. జస్ట్ ఈ మనం కూరల్లో వాడే కారంతో మనం మసాలా కారంతో సాంబార్ చేస్తాం అన్నమాట. ఇవి ఇంగ్రీడియంట్స్ మనకి బెండకాయ సాంబార్కి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ మా తాబేలు చూసారా, దేవుడి గదిలో తాబేలుని ఇలా పెట్టాను. మనం ఏం చేస్తున్నామో చూస్తుంది తాబేలు నా వైపు. అగో ఏం చేస్తుంది మా మేడం అని చూస్తుంది అనమాట. చాలా తాబేలు అన్నది ఇంట్లో ఉండాలండి, చాలా మంచిది తాబేలు. సో ఐఎమ్ డూయింగ్ దిస్ బెండకాయ సాంబార్. మీకు బెండకాయ సాంబార్ చూపిస్తున్నాను కదా ఈరోజు. మీకు ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చూపించాను వీడియోలో. ఇప్పుడేమో మనం కొంచెం ఘీ వేసుకోవాలండి. ఘీతో బాగుంటుందన్నమాట. ఈ ఘీ వేడవడం అన్నీ టైం పడుతుందండి. ముందే ఘీ వేడి చేసి స్టవ్ వెలిగించేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట, టైం సేవింగ్ కోసం. లాంగ్ వీడియో అయిపోద్దని. చూసారా, ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆ పోపు తాలూకు స్మెల్ వచ్చిన వరకు మనం వేపాలి. వంట దగ్గర అస్సలు గాబరా పనికిరాదు. నెమ్మదిగా 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ చేస్తే వంట రాని వాళ్ళైనా వంట బాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటేనండి, మనం అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఆ స్టవ్ దగ్గర అలా నిలబడి చేసేసుకోవచ్చు అన్నమాట వంట. ఇటు అటు పరిగెట్టి అన్నీ తెచ్చుకుంటే చాలా లేట్ అవుతుంది, రెసిపీ కూడా టేస్టీగా రాదు. అన్నీ దగ్గరుంటే ఈజీగా టేస్ట్ ఎలా తేవాలో మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు వాల్యుబుల్ వర్డ్స్ ఏంటంటేనండి, మై లవ్లీ వ్యూయర్స్, కన్సిస్టెంట్గా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఆపకూడదు. మనం అలాగా కీప్ ఆన్ డూయింగ్. ఎన్నో సో మెనీ ఆబ్స్టికల్స్ విల్ కమ్ ఇన్ బిట్వీన్, బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అలా చేసుకుంటూ ఈరోజు బాగాలేదు, రేపు ఇంకొంచెం రిఫైన్ అవుతాం, 3rd డే ఇంకో రిఫైన్ అవుతాం, అలా 4th డే ఇంకొంచెం, అలా చేస్తూ వదలకుండా ఉండాలి. మీరు ఏ ఫీల్డ్ అయినా ఎంచుకోండి, దాన్ని వదలకుండా ఉంటే 1 డే యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇవాళ నేను చెప్పే వర్డ్స్ అవే. నాకు తోచింది చెప్తున్నాను, బికాజ్ ఐ హ్యావ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. చూసారా, పోపు మంచి స్మెల్ వస్తుంది. ఈ మూమెంట్లో మనం బెండకాయలు వేసుకున్నాం. బెండకాయలు కట్ ఇంటూ డైమండ్ షేప్. రెస్టారెంట్స్లో ఇలాగే కట్ చేస్తారు కదా. ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి.
నెక్స్ట్ ఉడికించిన కందిపప్పు, చాలా ఈజీ అండి, ఈజీగా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ అసలైన టేస్టీ ఇంగ్రీడియంట్ మసాలా కారం. నెక్స్ట్ మనం టామరిన్ జ్యూస్. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని బెండకాయతో పాటు బాగా ఉడకాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. మళ్ళీ నేను వీడియో తీస్తాను. రెడీ. చూసారా బెండకాయల ముక్కలతోని మసాలా కారంతో చేసిన సాంబారు ఎలాగా ఉడుకుతుందో. ఈ టైంలో మనం కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి కన్సిస్టెన్సీ కోసం. ఎవరికి ఎలా కావాలంటే కొందరు సాంబార్ చిక్కగా ఇష్టపడతారు, కొందరు పలుచగా ఉండాలంటారు. సో ఈ టైంలో మనం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చూసారా ఉప్పు, పసుపు ప్లస్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఆర్గానిక్ బెల్లం, ఈ 3 మనం వేసుకోవాలి. See the color, it's so tempting. వేడి వేడి సాంబార్తో, మసాలా కారం సాంబార్తో మనం చక్కగా సగ్గుబియ్యం అప్పడాలైనా, మామూలు అప్పడాలైనా, పెరుగు మిరపకాయలైనా వేపుకొని తింటే హాట్ రైస్లో చాలా చాలా బాగుంటుంది. ఓకేనా వ్యూయర్స్, ట్రై చేస్తారు కదా డెఫినెట్గా. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. యు ఆర్ నాట్ సెండింగ్ యువర్ కామెంట్స్. మీకు ఏ రెసిపీస్ కావాలో చెప్పడం లేదు. నేను చేసి చూపిస్తాను కదా, చాలా ఇంట్రెస్ట్. మీరు అడిగారంటే చాలా ఇంట్రెస్ట్గా చేసి చూపిస్తాను. ఆ టేస్ట్ వచ్చేయాలి. మళ్ళీను మీకు నచ్చిన రెసిపీ టేస్ట్ వచ్చేయాలి. మీరు నాకు పెట్టండి, ఏం రెసిపీ చేయాలో పెట్టండి. ఓకేనా వ్యూయర్స్, బెండకాయ సాంబార్ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ఈ సాంబార్ రెసిపీకి కామెంట్స్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కామెంట్స్ అండ్ నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా వ్యూయర్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్స్. చాలా రెసిపీస్ పెట్టాను. ప్లీజ్ వాచ్ క్విక్ రెసిపీస్ బై రాజ్మణి.